చాలును యేసు. ప్రైజ్ లార్డ్ అండి. దేవుని నామం శుభావందనాలు చెల్లించుకుంటున్నాను. మరి ఈ రోజు దేవుడు మనతో మాట్లాడుతున్న మాట విలాప వాక్యములు 3:27-28 వచనం. యవన కాలమున కాడి మోయిట నరునికి మేలు, అతని మీద దానిని మోపిన వాడు యెహోవాయే, కనుక అతడు ఒంటరిగా కూర్చుండి మౌనముగా ఉండవలెను. చూసారండి, కాడి 2 ఎద్దులు కట్టి మధ్యలో చిక్కు బిగించి ఉంటది. మరి చాలా మంది సోమరిపోతుల వలె మరి దే విల్ నాట్ టేక్ ఎనీ రెస్పాన్సిబిలిటీ, అసలు బాధ్యతలు అనేదే మొయ్యరు. కానీ దేవుని వాక్యం సెలవిస్తుంది మరి పర్సనల్ రెస్పాన్సిబిలిటీ అంటే స్టడీస్లో కానీ మరి ప్రతిరోజు ఉన్న దాంట్లో వారి పర్సనల్ రెస్పాన్సిబిలిటీస్లో వాళ్ళు ఉండాలి. నెక్స్ట్ హౌస్ రెస్పాన్సిబిలిటీ ఉండాలి, అంటే పేరెంట్స్ని చూసుకోవడం. మరి మూడోదిగా చూసుకున్నట్లయితే దేవుడిచ్చిన రెస్పాన్సిబిలిటీ అంటే చర్చ్ యాక్టివిటీస్లో ప్రతి ఒక్కరు వారి కాడిని మొయ్యాలి. మరి ఎన్ని ఇయర్స్ వచ్చినా కూడా మరి బాధ్యత లేకుండా వేస్ట్గా చాలా మంది తిరుగుతూ ఉంటారు. మరి నా ప్రియ చెల్లి, నా ప్రియ తమ్ముడా, వీ హ్యావ్ టు టేక్ ఎవ్రీ రెస్పాన్సిబిలిటీస్. ఎందుకంటే వాక్యం సెలవిస్తుంది ప్రేయర్స్ వల్ల మన జీవితాలు నిలబడతాయి. అది ఏం ప్రార్థనలు అంటే మరి ఉదయకాలపు ప్రార్థన, మరి పర్సనల్ ప్రేయర్, మరి నైట్ ప్రేయర్, మరి సంఘ ప్రార్థన, ఆల్ నైట్ ప్రేయర్. చూసారండి, 5 ప్రార్థనలు. మరి చాలా మందిని చూసుకున్నట్లే యవ్వనస్తులు 25 సంవత్సరాల వరకు కూడా కనీసం వారి ఇంట్లో ఏ పనులు చేయడం కాదు కదా, మరి టీ పెట్టడం కూడా రాదు. ఎవరైనా ఇంటికి వస్తే కూడా పలకరించడం రాదు. వీ హ్యావ్ టు వెల్కమ్ దెమ్. మన ప్రేమను బట్టి వాళ్ళు సాక్ష్యం చెప్పాలండి మన గురించి. చర్చికి వస్తే కనీసం ప్రైజ్ ది లార్డ్ కూడా చెప్పరు. మరి నేను చాలా చర్చెస్కి వెళ్ళినప్పుడు నేను చూస్తూ ఉంటాను వారు పలకరించే పిలుపుని బట్టి వి విల్ అట్రాక్ట్ అన్నమాట. మనం ఆ సంఘానికి వెళ్తున్నామంటే మరి ఏం నేర్చుకుంటున్నామో, ఈర్ష, కుళ్ళు, అసూయ, ఇవన్నీ నేర్చుకుంటున్నట్లయితే నువ్వు నిజమైన క్రైస్తవునివి కాదు. మరి ఓర్చుకోలేని తనము, మరి ఇంకా అలాంటివి ఏమైనా ఉంటే కనుక మరి నీవు దేవుని కుమారుడువు, కుమార్తెవి అనబడవు. మరి అందరిలో ఉండాలి, కానీ మన జీవితము సపరేట్గా ఉండాలి. నీ సాక్ష్యం అనేది కాపాడుకోవాలి. ఫ్రెండ్స్ వద్దా అంటే కనుక కంపల్సరీ ఉండాలి. ఎందుకంటే లోకములో ఉన్నాము, కానీ మన జీవితము వేరుగా జీవించాలి. యవ్వన దశలో ఉన్న శోధనలు, టెంప్టేషన్స్, వీ హ్యావ్ టు ఓవర్కమ్ దెమ్. యవ్వన కాలంలో సిలువ నువ్వు మోస్తే కనుక ముసలి కాలంలో అది నిన్ను మోస్తుంది. యవ్వనేచ్ఛల నుండి పారిపోవాలి, మరి దేవుని కొరకు బ్రతకాలి. వీఆర్ నాట్ ఎన్ ఆర్డినరీ పీపుల్ అండి, వీఆర్ సపరేటెడ్ పీపుల్, వీఆర్ ద చూజన్ జనరేషన్. మరి చేతిలో ఫోన్ ఉంది కదా అని ఇష్టం వచ్చినవన్నీ చూడకు. ఏది మంచిదో ఏది చెడో మనము తెలుసుకొని మన జీవితాల్ని మనము కాపాడుకుంటాం. నీ యవ్వన కాలంలో మరి దేవుని కోసం నువ్వు బ్రతకాలి అనుకుంటే గనక మరి దేవుని చేతిలో నీవు ఉండాలి. మరి ఆఖరిగా చూసుకున్నట్లయితే మనము కొలస్సీలు 3:12 మనం చూసుకున్నట్లయితే వినయము సాత్వికము ధరించుకొనుడి, అంటే వినయమును సాత్వికమును ధరించుకొనుడి. అప్పుడు దేవుడు మరి నీ యవ్వన జీవితాన్ని బలపరుస్తాడు, ఆశీర్వదిస్తాడు. నా ప్రియ చెల్లి, నా ప్రియ తమ్ముడా, మరి యవ్వన కాలంలో కనుక నీవు దేవుని కాడిని మోస్తే కనుక దేవుడి నీ ప్రతి అవసరతను తీర్చి మహిమైశ్వర్యములతో నింపుతానని వాగ్దానం చేస్తున్నాడు. మరి ఈ రోజు దాకా నువ్వు ఆ కాడి దగ్గర నుంచి తప్పించుకుంటున్నావేమో, ప్రతి రెస్పాన్సిబిలిటీ దగ్గర నుంచి నువ్వు తప్పించుకుంటున్నట్లయితే దేవుడు ఈ రోజు నీతో ముఖాముఖిగా మాట్లాడుతున్నాడు. మరి నీ జీవితాన్ని దేవుని సన్నిధిలో మరి నువ్వు సమర్పించుకుంటానని తీర్మానం చేసుకుంటే గనక నాతో కలిసి ఏకీభవించి ప్రార్థన చేయి. స్తోత్రం స్తోత్రం పరిశుద్ధుడా, నీకు స్తోత్రాలు నైనా ప్రభా. అవునైనా ప్రభా, ప్రతి రెస్పాన్సిబిలిటీ దగ్గర నుంచి నేను పారిపోతున్నానేమో నైనా ప్రభా. ఇదిగో నన్ను కాచి కాపాడి ప్రభా నైనా నీ చేతుల కింద, నీ బలిష్టమైన చేతుల కింద నన్ను దాచుకోనైనా ప్రభా. ఇదిగో నా యవ్వనేచ్ఛల నుండి ప్రభా నేను పారిపోయి ప్రభా కేవలం నీ కృపని బట్టి ఈరోజు బ్రతికున్నాను నైనా ప్రభా. సాతాను వేసే బాణాలకి ప్రభా పడిపోకుండా ప్రభా నా జీవితాన్ని, నా శరీరాన్ని ప్రభా పవిత్రంగా ఉంచుకుంటాను అని ప్రభా. ఇదిగో యవ్వన బిడ్డలందరూ ప్రభా నీ సన్నిధిలో ప్రభా వారి జీవితాన్ని సమర్పించుకుంటున్నారు నైనా ప్రభా. వారి ఆశల్ని ప్రభా మీరు తీర్చమని అడుగుతున్నాము నైనా ప్రభా. వారి ప్రతి కదలికలో మీరు ఉండమని ప్రభా ఆశీర్వదించగల సమర్థుడవని నజరేయుడైన యేసు క్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ అండి.